వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దట్టమైన అడవి ప్రాంతం. అవును, ఒక రకంగా చెప్పాలంటే అది కీకారణ్యం. భయంకరమైన చెట్లు, భయంకరమైన వన్యమృగాలు. అది అర్ధరాత్రి సమయం. చుట్టూ ఎవరు లేరు. ఆ 20 మంది దట్టమైన ఆ అడవిలో ఇరుక్కుపోయారు. రాత్రి గడిచింది, అర్ధరాత్రి దాటింది. బయటకు వెళ్ళే మార్గం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు నక్కల ఊళ్ళలు, మరోవైపు భయంకరమైన సింహ గర్జన, దానికి తోడు పులుల గాండ్రింపు, ఏనుగుల ఘీంకరింపులు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. చిమ్మ చీకట్లో అర్ధరాత్రిలో ఆ 20 మంది అడవిలో ఇరుక్కున్నారు. బయటకు వెళ్ళే మార్గం లేదు. ఎలా వెళ్ళాలో తెలియదు. వాళ్ళ వాహనం ఆ అడవిలో ఇరుక్కుపోయింది, మరమ్మతులకు గురైంది, ముందుకు కదలలేని పరిస్థితి. సెల్ ఫోన్ లైట్లలో కాలం గడిపారు. ఆ వాహనంలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మహిళల అరుపులు, చిన్నపిల్లల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మరోవైపు సింహ గర్జనలు, పుల్ల గాండ్రింపులు. ఎప్పుడు ఎటువైపు నుంచి సింహం వస్తుందో, ఏ వైపు నుంచి పులి దూసుకు వస్తుందో అర్థం కాని పరిస్థితి. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, రాకాసి చీకటి అని చెప్పొచ్చు. ఆ చీకటిలో ఆ 20 మంది బిక్కుమంటూ గడిపారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. బయటికి ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. అసలు బయటికి వెళ్ళగలుగుతామా లేక ఏదైనా క్రూరమృగానికి బలవుతామా అన్న టెన్షన్. ఆ టెన్షన్లో అర్ధరాత్రి బిక్కుమంటూ వాళ్ళు కాలం గడిపారు. అవును, అడవిలో వాళ్ళు చిక్కుకున్నారు. ఎటు వెళ్ళలేని పరిస్థితి. అసలు వెళ్ళడం సాధ్యమే కాదు. ఎందుకంటే వాళ్ళ వాహనం అక్కడ మొరాయించింది. వాళ్ళ వెహికల్ ముందుకు కదలలేని పరిస్థితిలో అర్ధరాత్రి అంతా జాగరణం చేస్తూ, పుల్ల గాండ్రింపులు వింటూ, సింహ గర్జనలు వింటూ, ఏ జంతువు ఎలా వచ్చి దాడి చేస్తుందో తెలియక భయంతో బిక్కుమంటూ రాత్రంతా అలా గడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఎక్కడో జరగలేదు, మన ఇండియాలోనే ఈ సంఘటన జరిగింది. 20 మంది అడవిలో చిక్కుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, రణథంబోర్ నేషనల్ పార్క్ తెలుసు కదా, రాజస్థాన్లో బాగా ఫేమస్, ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన రణథంబోర్ నేషనల్ పార్క్ క్రూరమృగాలకు నిలవు. అక్కడికి చాలామంది క్రూరమృగాలను చూడాలని, అక్కడి సఫారీలో విహరించాలని వస్తుంటారు. చాలామందికి పులుల వేట, జింకల అరుపులు, జింకల పరుగులు, ఏనుగుల ఘీంకరింపులు అన్నీ అక్కడ కనిపిస్తాయి. అందుకే చాలామంది ఇష్టపడి మరి రాజస్థాన్కు చేరుకొని రణథంబోర్ పార్క్లో సఫారీలో విహరిస్తారు. ఈ 20 మంది కూడా అలాగే వచ్చారు. రణథంబోర్ పార్క్లో డే అంతా తిరిగారు. సాయంత్రం కావస్తున్న టైంలో వెహికల్ చెడిపోయింది. వెహికల్ చెడిపోవడంతో కొంతమంది ఆ డ్రైవర్తో గొడవకు దిగారు. ఎలాంటి వెహికల్ తీసుకొస్తామంటూ ఆ వెహికల్ డ్రైవర్కు చిరెత్తుకొచ్చింది. మరో వెహికల్ తీసుకొస్తానంటూ చెప్పి దిగి వెళ్ళిపోయాడు. ఎంతకీ రాడు. సాయంత్రం అయింది, సాయంత్రం దాటింది, రాత్రి మొదలైంది, అర్ధరాత్రి అయింది. అయినా అతను రాలేదు. ఏం జరిగిందో తెలియదు, అతను ఏమయ్యాడో తెలియదు. అతను తిరిగి రాలేదు. ఆ వెహికల్లో, ఆ సఫారీ వెహికల్లో 20 మంది ఉన్నారు. వాళ్ళలో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ ఉన్నారు. వాళ్ళంతా పర్యాటకులు. డ్రైవర్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొబైల్ ఫోన్లలో నెట్వర్క్ లేదు. ఒకటి అర ఫోన్ పనిచేస్తున్న కాల్స్ కలవట్లేదు. అర్ధరాత్రి దాటింది. దగ్గరగా పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి.
ఎక్కడో సింహ గర్జన వినిపిస్తుంది, నక్కల ఊళలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు భయంతో వణికిపోయారు. వాహనం ముందుకు కదలదు, ఎందుకంటే డ్రైవర్ లేడు, అది మొరాయించింది. అతను ఏమయ్యాడో తెలియదు. ఆ రాత్రంతా వాళ్ళు సెల్ ఫోన్ వెలుగులో బిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత భయంకరమైన అనుభవాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. తెల్లారిన తర్వాత తీరిగ్గా ఒక వెహికల్ వచ్చింది, వాళ్ళను రెస్క్యూ చేసింది. కానీ ఇది అత్యంత దయనీయమైన ఘటన, చాలా భయంకరమైన ఘటన. ఆ రాత్రంతా వాళ్ళు ఒక భయంకర అనుభవాన్ని చవి చూశారు. టెన్షన్గా గడిపారు. ఎప్పుడు ఏ పులి దాడి చేసిందో తెలియని పరిస్థితిలో వాళ్ళు బిక్కుమిక్కుమంటూ గడిపారు. ఎందుకంటే రణథంబోర్ పార్క్లో క్రూర మృగాలకు లెక్కే లేదు. దాదాపు 60-70 సింహాలే ఉన్నాయని చెప్తారు. దీనికి తోడు పులులు కూడా ఉంటాయి, ఇతర మృగాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ వాహనంపై ఏ జంతువైనా దాడి చేస్తే పరిస్థితి ఏంటి? 1 కాదు 2 కాదు 60-70 సింహాలు అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడికి వచ్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ చీకటి వీడియోతో రణథంబోర్ నేషనల్ పార్క్ అధికారులు స్పందించారు. ఆ డ్రైవర్పై యాక్షన్ తీసుకున్నారా లేదా ఇంకా స్పష్టమైన సమాచారం రానటికి 3 డ్రైవర్లను ఉద్యోగాల నుంచి తొలగించారట. తొలగిస్తే తొలగించారు, తొలగించకపోతే వాళ్ళని పెట్టుకున్నారు. కానీ ఈ 20 మందికి రాత్రి ఏమైనా జరిగితే వాళ్ళలో భయంతో ఎవరైనా ఏదైనా జరగరాని సంఘటన జరిగి ఉంటే ఈ అధికారులు బాధ్యత వహించేవాళ్ళ. నేషనల్ రణథంబోర్ పార్క్ చాలా ఫేమస్. విదేశీ పర్యాటకులు కూడా అక్కడికి వస్తుంటారు. ఇంత నిర్లక్ష్యమా? ఆ డ్రైవర్ ఏమయ్యాడు? ఆ 3 డ్రైవర్లను ఎందుకు తొలగించారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. కానీ ఆ 20 మంది మాత్రం అర్ధరాత్రి భయంకరమైన అనుభవాన్ని చవి చూశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి అడవిలో క్రూర మృగాల మధ్య సింహాల అరుపులు, పులుల గాండ్రింపులు ఇవన్నీ వినిపిస్తున్న వేళ ఆ చిన్న పిల్లల మానసిక పరిస్థితి ఏంటి, ఆ మహిళల పరిస్థితి ఏంటి, దాంట్లో ఉన్న వృద్ధుల పరిస్థితి ఏంటి? ఈ భయంకర అనుభవానికి ఖచ్చితంగా నేషనల్ రణథంబోర్ పార్క్ యాజమాన్యమే అంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.